ఇటీవల మరొకరికి చూసిన జూబ్లీ హిల్స్ బైపో ఎలక్షన్ వేళ రాష్ట్ర రాజకీయాలు మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సస్పెన్షన్ ఆరోపణలు నమోదయ్యాయి. మాగంటి గోపీనాథ్ తన భార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపీనాథ్ భార్యనని, అలాంటప్పుడు సునీత భార్య ఎలా అవుతుందని గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తార్క్ ప్రత్యుత్న ప్రశ్నించారు. ఇక తన తండ్రి సునీతను పెళ్లి చేసుకోలేదని, కేవలం లివింగ్ అండ్ రిలేషన్షిప్లోనే ఉన్నారని, తన తండ్రికి అసలైన వారసుడు తానేనని అన్నారు. న్యాయబద్ధంగా ఎమ్మెల్యే టికెట్ తన తల్లికి రావాలని, సునీత తన అనుచరులతో తమను బెదిరించారని, వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలని ప్రత్యుత్న డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఆరోపణలు రావడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి. మాగంటి గోపీనాథ్ కి సంబంధించినటువంటి ఇష్యూ మరింత వేడెక్కిందని చెప్పుకోవాలి. అయితే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఏదైతే మాగంటి సునీతకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే మాగంటి గోపీనాథ్ భార్యగా సునీత కాదు, మాగంటి గోపీనాథ్ భార్యగా మా తల్లి ఉందంటూ కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే మా తల్లి అంటే వాళ్ళ మదర్ కి ఎలాంటి విడాకులు ఇవ్వకుండానే మరొకసారి మాగంటి సునీతను అంటే లివింగ్ రిలేషన్షిప్ లో కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడగా పెళ్లి చేసుకోలేదు. మా మదర్ ని 1998 లో ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి దానికి సంబంధించిన ఫోటోలన్నిటిని కూడా జత చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఖచ్చితంగా మాగంటి సునీత ఏదైతే అబద్ధాలు చెప్తూ అఫిడవిట్ లో పేర్కొందో ఖచ్చితంగా ఆ అఫిడవిట్ తో పాటు వాళ్ళ యొక్క నామినేషన్ ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రస్తుతం మాగంటి మొదటి భార్య కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. అయితే అక్కడ నుంచి వాళ్ళు ఫిర్యాదు చేసినట్టు సందర్భం కనబడుతుంది. అయితే ఎలక్షన్ కమిషన్ సంబంధించినట్టు ఇంకా మరి ఏవైనా వివరాలు జత చేయాలన్నా కూడా, ఇంకేదైనా సమాచారం కావాలంటే కూడా నేను ఖచ్చితంగా నేరుగా వచ్చి కలుస్తానన్నట్టు కూడా వాళ్ళకు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సునీత యొక్క నామినేషన్ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అఫిడవిట్ ఏదైతే నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన జత చేయాల్సిన అంశాలలో తను భార్యగా ప్రకటిస్తూ పేర్కొనడం తప్పని, వాళ్ళకిద్దరు ఎక్కడ కూడా వివాహం జరగలేదంటూ కూడా వాళ్ళు పేర్కొనడం నేపథ్యం కనబడుతుంది. వాళ్ళకి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు భార్య ఎలా అవుతారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భం కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ తో పాటు ఏదైతే రిటర్నింగ్ ఆఫీస్ కూడా వాళ్ళు స్పందించినట్టుగా తెలుస్తుంది. మొదటి భార్యనా రెండో భార్యనా తేల్చుకోవాల్సింది మేం కాదని చెప్పేసి వాళ్ళు కోర్టులో తేల్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మాగంటి సునీత యొక్క అభ్యర్థిత్వానికి సంబంధించిన నామినేషన్ కూడా స్క్రూటినీ చేశారు. అది పూర్తి స్థాయిలో ఓకే చేసిన నేపథ్యం కనబడుతుంది. అయితే ఓకే చేసిన తర్వాత ఇలాంటి అంశాలు బయటికి రావడంతో ప్రస్తుతం మాగంటి సునీత యొక్క నామినేషన్ అనేది ఉంటుందా లేదంటే క్యాన్సిల్ అవుతుందా అనేది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ మరొక అభ్యర్థితో నామినేషన్ చేసిన సందర్భం కనబడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ కూడా వేశారంటే ఎందుకైనా మంచిది. ఇలాంటి సందర్భాలు ఎదురైనా లేదంటే నామినేషన్ ప్రక్రియలో ఏవైనా స్క్రూటినీ సందర్భంలో ఏమైనా తప్పులు ఉంటే కానీ ఇంకేదైనా ఫిర్యాదు అంతే మాత్రం ఒకవేళ సునీత నామినేషన్ క్యాన్సిల్ అయితే కనుక మరొక అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే సునీత నామినేషన్ క్యాన్సిల్ చేయాలంటే కూడా తన మొదటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు ప్రద్యుమ్న ఇది ఫిర్యాదు చేశారు. ఇప్పటికైతే ఎలక్షన్ కమిషన్ దానిపైన ఎలాంటి స్పందించలేదు. అంటే స్పందించిన అంశం చూస్తే మాత్రం అవన్నీ తేల్చుకోవాల్సింది కోర్టులో, ఇక్కడ కాదంటూ కూడా వాళ్ళు రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే మాగంటి సునీత మాత్రం దీనిపైన ఏ విధమైనటువంటి స్పందన కూడా ఇవ్వలేదు, ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.